గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మారాయణ. సార్, మీరు కోప్పడనంటే ఒక విషయం చెప్తాను. చెప్పు లక్ష్మారాయణ. సార్, అది నా కిడ్నీ కానీ నా గుండె కానీ అమ్మాలనుకుంటున్నాను సార్. ఏంటి? అవును సార్, నా కిడ్నీ కానీ నా హార్ట్ కానీ తీసుకుని నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి సార్, మీకు దండం అసలు పెడతాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా లక్ష్మారాయణ? నీకు డబ్బు కోసం ప్రాణాలు అమ్ముకుందాం అనుకుంటున్నావా? అసలు ఏమని చెప్పు. సార్, నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. వాడేదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. దానికోసం 10 లక్షలు కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎంత ఆలోచించినా వేరే మార్గం దొరకట్లేదు. కానీ వాళ్ళ కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఏమాత్రం చేయలేనా? నాకున్న చివరి అవకాశం. ఇంత కష్టపడుతున్నది వాడి కోసం. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు లక్ష్మారాయణ, మంచి పట్టుకుంటాను. పద్ధతి కదా లక్ష్మారాయణ. నా మాట విను. నీ కొడుకు అర్థమయ్యేలా చెప్పు, లేదంటే నేను మాట్లాడదా నా దగ్గరికి పిలుచుకురా. సార్ ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఒక తండ్రిగా వాడికి ఏమి ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను. కనీసం ఇలా అయినా ఉపయోగపడాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు డాక్టర్ అనుకుంటే అవుతుంది. నా గుండె కానీ కిడ్నీ కానీ తీసుకొని డబ్బులు మాత్రం ఇప్పించండి సార్, చాలు. నా కొడుకు ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను సార్. ఇవి మీ చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. ఒక్క నిమిషం లక్ష్మారాయణ. వస్తున్నా, కిందికి వస్తున్నాను. లక్ష్మారాయణ 2 నిమిషాల కిందికి వెళ్ళేసి వస్తా, నీతో మాట్లాడాలా? సరే సార్. ఇక్కడే ఉండు. ఏంటి ప్రాబ్లం? సార్, మందు సిగరెట్ తాగడం వల్ల కిడ్నీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు కిడ్నీ కావాలంటున్నారు, ఎంతైనా పర్లేదు అంటున్నారు. సార్, బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా సార్ వాళ్ళు. ఇప్పటి వరకు ఒక తండ్రిగా వాడికి ఏమి ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను. కనీసం ఇలా అయినా ఉపయోగపడాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు డాక్టర్ అనుకుంటే అవుతుంది. నా గుండె కానీ కిడ్నీ కానీ తీసుకొని డబ్బులు మాత్రం ఇప్పించండి సార్, చాలు. నా కొడుకు ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను సార్. సరే, ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయి, డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో. సార్, లక్ష్మీనారాయణ మీతో మాట్లాడింది మొత్తం విన్నాను సార్. ఆయనకు ఎలాగో 10 లక్షలు కావాలి కదా, మనం వీళ్ళ కిడ్నీ రీప్లేస్మెంట్కి 15 లక్షలు అవుతుందని చెప్దాం. అతనికి 10 లక్షలు ఇచ్చేసి మిగిలిన దాంట్లో నాకు 20% చాలు సార్. అందరూ డాక్టర్లని దేవుడని ఎందుకంటారు తెలుసా? ప్రాణాలు కాపాడుతారని. ఇప్పుడు అదే ఒక తండ్రి తన కొడుకు కోసం ప్రాణాలు అమ్మాలనుకుంటున్నాడు. ఇట్రా, ఇట్రా రా, కొట్టను రా, ఇట్రా. డబ్బున్నవాడైనా లేనివాడైనా సంపాదించేది డబ్బు కోసమే. మనిషి ఎలాంటి విషయాలు మోసం చేయొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. దేవుడు సహించడు. వెళ్ళి పని చేసుకో. లక్ష్మారాయణ, సార్, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నీ కొడుకు కోసం నువ్వు చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు. ఇంకోసారి బాగా ఆలోచించు. బాగా ఆలోచించాను. నాకు వేరే దారి లేదు. నేను సిద్ధంగా ఉన్నాను సార్. సరే, ఇప్పుడే మన హాస్పిటల్లో పేషెంట్ వచ్చారు. వాళ్ళకు కిడ్నీ కావాలంట. వాళ్ళు ఎంతని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీకు కావాల్సిన డబ్బు నేను ఇప్పిస్తాను. నువ్వేం భయపడకు, ఎవరికి చెప్పకు. ఒక కిడ్నీతో కూడా బతకచ్చు. ధైర్యంగా ఉండు. 2 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. చాలా థ్యాంక్స్ సార్, మీ సహాయం మర్చిపోలేను. సరే, నేను వెళ్ళి ఆపరేషన్ రెడీ చేసి వస్తాను. ఓకేనా? 9 నెలలు మోసే అమ్మ గొప్పదంటారు, కానీ తమ పిల్లల్ని, భార్యని కూడా మోసే తండ్రిని మాత్రం ఎవరూ గుర్తించరు. నిజానికి తండ్రే గొప్పవాడు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించరు. గుర్తించే సమయానికి తండ్రే ఉండడు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు.
నీకు ఈ బ్యాగ్ ఇవ్వమని డాక్టర్ ఇచ్చాడు. ఈ బ్యాగ్లో నీకు కావాల్సినంత డబ్బు ఉంది. లక్ష్మీనారాయణ, నువ్వు నీ కొడుకు కోసం ఇంత చేస్తున్నావు. నేనే స్వార్థంగా ఆలోచించాను. నన్ను క్షమించు. సరే, పర్లేదు, వెళ్ళొస్తాను. నాన్న, ఇంత డబ్బు? నువ్వు కావాలన్నావు కదా నాన్న. నా చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు యూఎస్ఏలో ఉన్నాడు. ఇట్లా డబ్బు అవసరం ఉందని అడిగాను. కాదనకుండా వెంటనే ఇచ్చాడు. నాకు తెలుసు నాన్న మీరు ఇస్తారని. నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. హలో, అదే సార్, ల్యాండ్ చూడడానికి వస్తున్నా, బయలుదేరుతున్నా. సార్, మీరు అనుకునే బిజినెస్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సార్. యా, అడ్వాన్స్ ఇంటికి పంపిస్తాను. ల్యాండ్ క్లీన్ చేయించండి. యా, ఓకే సార్. ఏంటి మార్నింగ్ నుంచి మాట్లాడడం లేదు? హలో, ఇంతకీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ అంటే ఏమీ లేదు. అన్నీ సక్రమంగా జరిగితే చాలు. మీ నాన్న లాంటి త్యాగం ఈ భూమి మీద ఎవరు చేయలేరు. ఏంటి? ఏం లేదు, నీకు ఒక విషయం చెప్పాలి. దేవుడు ఒకదాన్ని ఇస్తున్నాడు అంటే ఇంకో దాన్ని తీసుకుంటాడు. ఒకదాన్ని తీసుకుంటే ఇంకో దాన్ని ఇస్తాడు. ఎవడి కర్మకి వాడే బాధ్యులు.